సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువ నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద కాలువకు గండిపడి పొలాలు కొట్టుకుపోవడంతో కాలువను పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు శాసనసభ్యులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వివేక్ గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బాధితులను పరామర్శించడానికి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ధైర్యం చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు వేయడం కరెక్ట్ పద్ధతి కాదని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాలువ తెగిపోయిందని, సూర్యాపేట జిల్లా నుండి ఖమ్మం ప్రాంతానికి కాలువ నీళ్లు తీసుకెళ్లడానికి గేట్లకు వెల్డింగ్ చేశారన్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం కనీసం ఒక్క హెలికాప్టర్ తీసుకురాలేకపోయారని, విలాసాల కోసము హెలికాప్టర్ వాడుతున్నారన్నారు. ప్రకృతి విలయం వలన జరిగింది కాదని, ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇలా జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వమని, చేతకాని ప్రభుత్వమని అన్నారు. చేతకాని ప్రభుత్వం వల్లనే కాలువలు తెగిపోయాయని, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు 50,000 పంట నష్టపరిహారం అందించాలని అన్నారు. మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేసినా ఓపెన్ చేస్తారు అది, కానీ ఆ టాకాలు వేయటం వల్ల జేసీబీ వచ్చిన సాయంతో జేసీబీ సాయం కూడా పనికిరాలేదు. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు. ప్రభుత్వం సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ మ్యాక్సిమం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మలరాజరావు గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి 2024 ఏప్రిల్ 12 తారీఖు నీళ్ళు ఇచ్చిన రోజు బీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్ముకి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్. ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు, వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్ళు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు క్యూసెక్కులు పాలే రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోటీ ఎక్కింది. ఈ వాటర్ ఇటు ఎక్కింది. దగ్గరలో ఉండబట్టి 2 పేపర్లో బ్లాస్ట్ అయింది. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెషర్ వెళ్ళిపోయేది, తెగేది కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ సార్ ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు, వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్, మనం ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది, వచ్చేసి ఆ ఏవో తోటి గొడవ పెట్టుకొని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతున్నారు. కింద చూడకుండా ఇసుక మ్యాట్లు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అన్న కూర్చొని రాపిస్తారట. రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు. నష్టపరిహారం ఏయూ ఇప్పుడు ఈ జనం ఆపడానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతున్నారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, అది ఎన్ఎస్పి నిర్లక్ష్యం వల్ల మాది అక్కడ ఎస్కాంప్ లేకపోవడం కారణం వల్ల మేము గండిపడ్డ ప్లేస్లో నాది 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమి బట్టి 3 ఎకరాల చెరువు కుంట చేసుకున్న కుంట తెగింది. నీళ్ళు పడ్డాయి. దాని మీద ప్రతి సంవత్సరం 2.5-3 లక్షల ఆదాయం వచ్చేది. మొత్తం కూలిపోయిన పొలం కూడా 10 ఎకరాలు నేలమట్టం అయిపోయింది. రికార్డులు మీ ఇన్ఫర్మేషన్ అందించినా వాళ్ళు అందుబాటులో అందలేదు. అప్పటికి చాలా ఊరందరూ ఏకమయ్యారు. తిరిగి 2-3 కిలోమీటర్లు కూడా ఊరు మొత్తం ఏకపోయినా కూడా ఏమైంది ఆపలేకపోయినాం. అప్పటికి ఆ గేట్లు ఆపమంటే ఆ గేట్లు 2-3 సంవత్సరాలు తెలుసు వాళ్ళకి. అది రంగు పిచ్చి పక్కన అది ఎస్ క్యాంప్ ఉంది. ఎస్ క్యాంప్ దాన్ని వెల్లింగ్ పోయింది తెలుసు. అది నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఇది ప్రమాదం జరిగింది. కట్ట తెగింది, లేకపోతే తెగపోయేది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తెగింది. మాకు 10 ఎకరాల భూమికి నష్టపరిహారం కట్టాలి. చేపల కుంటకి కట్టాలి. నాది గండిపడ్డ పక్కనే ఉంది. నాది నాది ఒక్కందే కాదు, 300-400 ఎకరం కూడా పోయింది. ఆ బాధ నేను చెప్పుకున్న ప్రతి సంవత్సరం దాని మీదనే ఆదాయం ఎట్లా బతకాలి.